సో ఫ్రెండ్స్ మీరైతే తమ్నెయిల్‌లో చూసింది కరెక్టే. సో మనకైతే ప్రో కబడ్డీ సన్ 11 కోసం మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి పవన్ రావుత్‌ని వదులుకునే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మన ప్రో కబడ్డీ సన్ 11 ఆక్షన్‌లో మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మన పవన్ రావుని రిటైన్ చేసుకునే అవకాశం ఉందా? ఆర్ ఆక్షన్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉందా? అనేది మేమైతే ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కూడా నచ్చినట్లయితే నెక్స్ట్ డిసైడ్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో వెంటనే వెళ్ళి ఫాలో అయితే కొట్టండి. సో అక్కడ వచ్చేసి ప్రతి ఒక్క అప్డేట్స్ ఇస్తుంటాం కాబట్టి వెంటనే వెళ్ళి ఫాలో అయితే కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇంకా మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా మన ప్రో కబడ్డీ అంటే ఆక్షన్లో కనుక చూసుకుంటే మాత్రం ఈ టీం పెట్టినంత మన తెలుగు టైమ్స్ టీం వచ్చేసి మనకైతే దాదాపుగా 2.65 crores పెట్టి మనకైతే తెలుగు టైమ్స్ టీం పవన్ రావుని అయితే కొనడం జరిగింది కాబట్టి సో మనకు కొంత మనీ పెట్టినా కూడా మనకైతే ఫలితం లభించలేదని చెప్పుకోవచ్చు. సో సీజన్ 10లో పవన్ రావు వచ్చేసి మనకైతే ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సో దాదాపుగా మనకైతే 2.65 crores అంటే ఏమన్నా మామూలు అయితే కాదు. సో మనకైతే 3 ప్లేయర్స్ అయితే రైడర్స్ ఆ డిఫెండర్స్ అయితే వచ్చేవాళ్ళు కానీ ఒక ప్లేయర్ కోసం అంత మనీ పెట్టి లాస్ట్లో వచ్చేసి మనకైతే ఫ్యాన్స్ అయితే చాలా పెద్దగా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీం పవన్ రావుని రిటైన్ చేసుకుంటుందా లేదా అని ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో మనకి తెలుగు టైమ్స్ టీం వచ్చేసి పవన్ రావుని రిటైన్ కనుక చేసుకోవాలంటే మాత్రం మనకైతే దాదాపుగా 20% ఎక్స్ట్రా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ సీజన్ కన్నా మనకైతే 2.65 crores కన్నా ఈసారి వచ్చేసి 2.80 మనకైతే 2.90 దాకా మన తెలుగు టైమ్స్ టీం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇంకా పవన్ కనుక రిటర్న్ అవ్వాలంటే మాత్రం సో ఫ్రెండ్స్ నాకు తెలిసి మన తెలుగు టైమ్స్ టీం వచ్చేసి తప్పకుండా పవన్ రావుని ఆక్షన్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఎలాగో మనకైతే సీజన్ 10లో మన తెలుగు టైమ్స్ టీం తరపు నుంచి పవన్ రావు అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి సో మనకైతే నెక్స్ట్ సీజన్లో కూడా అంతగా మనకైతే పర్ఫార్మెన్స్ చేసే అవకాశం అయితే లేదు. సో అందుకే సీజన్ 11 ఆక్షన్లో తప్పకుండా మన పవన్ రావుని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ మనకైతే మెయిన్గా మనకైతే పవన్ రావు వచ్చేసి ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే సో మనకైతే సెకండ్ రైడర్ సపోర్ట్ అనేది మన తెలుగు టైమ్స్ టీంకి అయితే లేదు కాబట్టి సో అక్కడ వచ్చేసి మెయిన్గా ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ సీజన్ వచ్చేసి పవన్కి అయితే ఇంజరీ కారణంగా సో మనకైతే రూల్ అవుట్ అయితే అవ్వడం జరిగింది కాబట్టి సో దానివల్ల కూడా సో మనకైతే పవన్ రావు గేమ్ వచ్చేసి తగ్గడం జరిగింది అనేది నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఏమనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.